బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో ఒక టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోతే 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా కూడా కేరళ వాసులుగా గుర్తించారు. మలప్పురం జిల్లా నుంచి విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవడమే ప్రమాదానికి కారణం అంటూ సమాచారం అందుతుంది. మృతుల కుటుంబాలకు కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని తెలియజేశారు. మీకు ఘటనలోకి సంబంధించినటువంటి విజువల్స్ నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఆర్టీవీ మీకు ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి మీరు అక్కడ పరిస్థితి చూడొచ్చు, ఎంత దారుణంగా ఉందో. వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఒక టెంపో వాహనం, ఒక చిన్న బస్సు లాగా ఉంటుంది. ఆ వాహనం ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఆ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న సమయంలో పడిపోయింది. ఆ పడిపోయిన ఘటనలో వారు చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో మరొక 4 పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ మీకు ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ నేను మరింత క్లియర్గా చూపిస్తున్నాను. పూర్తిగా వాహనం అంతా కూడా నుజ్జు అయిపోవడాన్ని మీరు గమనించవచ్చు. పూర్తిగా నుజ్జైపోవడాన్ని మీరు గమనించవచ్చు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారు డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే అజిత అంటూ తెలుస్తుంది. అలాగే రామ్లా, అలాగే షుహారా, ఆషా, అలాగే మజీద్, సజిత, షకీలా, రుఖియా అంటూ మనకి సమాచారం అందుతోంది. సో వీరందరూ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అందరూ 39 to 54 ఇయర్స్ మధ్యలో వయసున్న వాళ్ళుగా మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటుగా డ్రైవర్, ఆ వ్యాన్ నడిపినటువంటి డ్రైవర్ నౌషాద్ 39 సంవత్సరాల యువకుడు, అతను కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ ఇప్పటికే సమాచారం అందింది. మొత్తం 16 మంది ఈ వ్యాన్లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో సుమారుగా 800 అడుగుల లోతుకి ఆ బస్సు పడిపోయింది. అంటే ఒక కొండ మీద నుంచి అలా ప్రయాణిస్తున్న సమయంలో 800 అడుగుల ఎత్తు అంటే ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి ప్రమాదం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సుమారుగా ఒక పెద్ద కొండ మీద నుంచి బస్సు లోయలో పడిపోయింది. అది కూడా డైరెక్ట్గా ఘాట్ రోడ్డు మీద పడింది. చెట్ల మీద అలా కాకుండా డైరెక్ట్గా ఘాట్ రోడ్డు మీద పడడంతో నుజ్జు అయిపోయింది. అండ్ యూ కెన్ సీ దట్ సైడ్ ఉన్నటువంటి బ్యారియర్ మీద పడడంతో పూర్తిగా బస్సు 2 ముక్కలైపోయి చెల్లాచెదురుగా పడిపోవడాన్ని మీరు గమనించవచ్చు. వాళ్ళ మృతదేహాలన్నీ కూడా ఆ చెట్లలో అక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి, నుజ్జుగా అయిపోయినట్లుగా తెలుస్తుంది చాలామంది మృతదేహాలు. దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయా? ఏ సమయంలో ఇది జరిగింది? అండ్ ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ అనే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? చేస్తున్నందు తమిళనాడు రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకునేది కేరళ సంబంధించినటువంటి కోయంబత్తూరు జిల్లా వాసులైన రైట్, మరికొద్దిసేపట్లో మళ్ళీ సురేష్ మనతో మాట్లాడతారు. అయితే గాయాలైన వాళ్ళని పొలాచి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఎవరెవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో, ఎవరెవరైతే అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నారో వాళ్ళందరికీ మృతదేహాలను ఇప్పటికే అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు. వాలాపరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అక్కడ స్థానిక పోలీసులు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు అంటూ సమాచారం అందుతోంది. అయితే ఇక వాహనానికి సంబంధించి ఏమాత్రం కూడా షేప్ అవుట్ అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. ఏమాత్రం ఆనవాళ్ళు దొరకకుండా ఒక చిన్న రేకుల డబ్బాలాగా ఎలా మారిపోయిందో మీరు చూస్తున్నారు. 800 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిందంటే ఎంత దారుణమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందో. లోపల ఉన్న వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ వాళ్ళు అనుభవించి ఉంటారో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. 800 అడుగుల ఎత్తు నుంచి పడడానికి ఖచ్చితంగా కొన్ని సెకండ్ల టైం పడుతుంది. ఈలోగా ఆ మధ్యలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, పడ్డ తర్వాత ఇంపాక్ట్కి వాళ్ళ శరీరాలు ఎంత దారుణంగా లోపల ఛిద్రమై ఉండొచ్చో, వాళ్ళ మీద ఎంత దారుణమైన ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది మీరు ఊహించుకుంటేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా మరొక 4 లేదంటే కొన్ని చోట్ల 5 అని కూడా చెప్తున్నారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు, మొత్తం 16 మంది ఆ వ్యాన్లో ఉన్నారు. మరి 10 మంది ప్రాణాలు కోల్పోతే మరొక 6 పరిస్థితి మనకు తెలియాల్సి ఉంది. అందులో 4 పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? ఆ బ్రతికున్న వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 4 వాళ్ళకి ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది? అండ్ గవర్నమెంట్స్ చర్యలు ఎలా ఉన్నాయి?
చేస్తున్నందుకు ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఏదైతే గడిచిన ఒక 1 అవర్ బ్యాక్ ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా వాల్పాలేరు అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్ళంతా కూడా బస్సు ప్రమాదం అన్నది కూడా ఈ బస్సు మినీ వ్యాన్ సంబంధించినటువంటి దాదాపు ఒక 16+1 అనేటువంటి కండిషన్ కలిగినటువంటి మినీ బస్సుగా తెలుస్తుంది. అంటే 16 మంది ప్రయాణికులు, ఒక డ్రైవరు, ఒక ముందర ఒక క్లీనర్ ఉండేటువంటి పరిస్థితి. మొత్తం ఒక 18 మంది దాకా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సంబంధించినటువంటి వారు. వీరంతా కూడా సరదాగా ఒక ఏదైతే ఒక టూర్ ప్లాన్ చేసుకుని వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ జస్ట్ ఏదైతే ఒక 1 అవర్ బ్యాక్ ఈ యొక్క సంఘటన అన్నది చోటు చేసుకుంది. దాదాపు తమిళనాడు ఏదైతే ఈ కోయంబత్తూరు సమీపం, అంటే ఆ జిల్లా సమీపంలో ఫారెస్ట్ ఏరియా సమీపంలో ఒక్కసారిగా ఈ మినీ వ్యాన్ ఒకసారి బ్రేక్ ఫెయిల్యూర్ కావడం, దాదాపు 800 పైచిలుకు అడుగులు ఉన్నటువంటి ఎత్తు నుంచి కూడా ఈ బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ డ్రైవర్ కూడా ఎంతో యొక్క బస్సుని కండిషన్ నుంచి కూడా ప్రమాదం నుంచి కూడా తప్పించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 10 మంది దాకా మృతి చెందినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం మనకు అందుతుంది. మిగిలినటువంటి వారినంతా కూడా అది వెంటనే ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వెంటనే ఈ సంఘటన తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే ఆ క్షేత్రగతులంతా కూడా మెరుగైన వైద్యం కోసం సహాయ చర్యలు చేపట్టాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ సిబ్బంది కావచ్చు, స్థానిక పోలీసులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గాయపడిన వారిని అంతా కూడా వెంటనే ఆ లోతట్టు ప్రాంతం ఇదేదో దాదాపు 800 అడుగులు అంటే మనం ఊహించుకోవచ్చు ఏ మేరకు ఆ ప్రమాదం ఉంటుందో. ఎందుకంటే దాదాపు 800 అడుగుల నుంచి పొలిటీలు కొట్టుకుని పడిందంటే దాంతో ఉన్నటువంటి మనుషులు ఎంత మేరకు డ్యామేజ్ అయి ఉంటారో, లేకపోతే ఏ స్థాయిలో వాళ్ళకి గాయాలైంటున్నది కూడా మనం ఊహించుకుంటేనే ఒక భయానక పరిస్థితి అని చెప్పాలి. కాకపోతే అయితే గవర్నమెంట్ మాత్రం వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది అంతా కూడా వెంటనే ఇక్కడ చేరుకొని వాళ్ళనైతే సహాయ చర్యలు అయితే ప్రారంభమయ్యని చెప్పాలి. ఇప్పటికే కొంతమందిని అతి కష్టం మీద కూడా వారిని అంతా కాపాడి స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలు మాత్రం సాగుతున్నాయి. అయితే ఎంతమంది చనిపోయారు, ఎంత స్థాయిలో వాళ్ళకు మిగిలినటువంటి వారికి గాయాలన్నది మాత్రం కొంత ఆ ఫ్యామిలీలో ఒక గందరగోళం నెలకొనింది. ఆ బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా పల్టీలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు, ఆర్తనాదాలు ఒక్కసారి కేకలు వేస్తూ కూడా భయపడినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రశాంతంగా ఏదో అలాగా సరదాగా ఫ్యామిలీలతో పాటు తిరిగి వద్దామన్నట్టు అనుకున్నటువంటి వీళ్ళ ఆశ ఒకసారిగా ఒక యముడు వెంటాడినట్టుగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎటు ఏర్పడింది. ఎంతమంది బతుకున్నారో ఆ గాయాలతో బయటపడినటువంటి వారు కూడా అసలు ఎవరెవరు ఉన్నామో ఏం తెలియనటువంటి దిక్కుతోచిన పరిస్థితిలో మాత్రం వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అయితే వెంటనే వాళ్ళంతా కూడా కాపాడేందుకు మాత్రం స్థానిక పోలీసులు, ఇటు ఫైర్ సిబ్బంది యంత్రాంగం మొత్తం కూడా నిమగ్నం ఏం చెప్పాలి. తెలిపినటువంటి వారికి కూడా ఏదైతే వాళ్ళకు ఆర్థికంగా కూడా ఆదుకునే విధంగా దిశగా కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఈ హెయిర్ పిన్ బెండ్స్ అంటారు వీటిని, ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతం చాలా ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతంగా చెప్తున్నారు వీటిని. అయితే ఇక్కడ గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. దట్టు చాలా ఎత్తైనటువంటి ప్రాంతం, వర్షం ఎక్కువగా ఉంటుంది, ఫాగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడంతా కూడా చలికాలంలో అయితే నార్మల్గా వర్షాలు ఫ్రీక్వెంట్గా పడుతూ ఉంటాయి. రోడ్ అంతా కూడా చాలా రిస్కీగా ఉంటుందంట, చాలా షార్ప్ టర్న్స్ ఉంటాయి. వాటిని ఈ హెయిర్ పిన్ టర్నింగ్స్ అంటారు అని చెప్పి కూడా చెప్తున్నారు. హెయిర్ పిన్ బెండ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే చాలా ఫాస్ట్గా సడన్గా తీసుకునేటువంటి టర్న్స్. ఈవెన్ యూ టర్న్స్ అయినా మీకు జనరల్గా మీరు చూస్తూ ఉంటారు రోడ్స్ దగ్గర ఒక నార్మల్ కర్వ్లో వెహికల్ని టర్న్ చేయాలి అంటేనే చాలా కష్టం మెయిన్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడే. అలాంటిది ఒక కొండ మీద చాలా ఇరుకైన రోడ్డు, అందులోనూ వీటిని హెయిర్ పిన్ టర్న్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు.
హెయిర్ పిన్ బెండ్స్ అంటారు. అంటే ఇక వాహనం ఒకవేళ టర్న్ అయ్యే టైంలో ఆ ముందు భాగం వెనక భాగం ఆల్మోస్ట్ ఇక ముందు వెనక టచ్ అవ్వడానికి సిద్ధంగా రెడీగా ఉంటుందన్నమాట. ఏమాత్రం కొద్దిగా బ్యాలెన్స్ కోల్పోయినా సరే ముందో వెనకో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, బ్యారియర్ కనిపిస్తుంది కదా, అటు బ్యారియర్కి కానీ ఇటు కొండకు కానీ టచ్ అవుతుందన్నమాట వెహికల్. సో అంత టఫ్ ఉంటుంది అక్కడ టర్నింగ్స్. అలాంటివి ఈ ప్రాంతంలో 40కి పైగా టర్నింగ్స్ ఉంటాయట ఈ కొండ ప్రాంతంలో. సుమారుగా ఇది వాల్పరై అనేటువంటి ఒక ఘాట్ రోడ్, వాల్పరైకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ అట, కోయంబత్తూరు జిల్లాలో ఉంది. పొలాచి నుంచి వాల్పరైకి వెళ్ళాలి అంటే ఈ ప్రాంతం గుండా వెళ్ళాలి. అయితే సీనరీస్ చాలా అద్భుతంగా ఉంటాయంటూ తెలుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి అక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో వాటి కోసం జనరల్గా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా టీచర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్గా మనకి సమాచారం అందుతుంది. సో ఆ రోడ్డు గుండా వెళ్తున్న సమయంలో ఈ టర్నింగ్స్ దగ్గర ఖచ్చితంగా చాలా డేంజర్. కొన్నిసార్లు యానిమల్స్, అడవి ప్రాంతం అదంతా కూడా, కొన్ని యానిమల్స్ లాంటివి కూడా రోడ్ల మీదకి వస్తుంటాయి. అలాగే వర్షం ఫ్రీక్వెంట్గా పడుతూ ఉంటుంది. రోడ్డు కొంచెం జారుడుగా ఉంటుందంటూ తెలుస్తోంది. అండ్ మోరోవర్ ఈ టర్నింగ్స్ అనేవి, ఈ హెయిర్ పిన్ బెండ్స్ అనేవి సుమారుగా ఆ ప్రాంతం దాటేలోపు 40 బెండ్స్ ఉంటాయి. అండ్ దట్టు చాలా హైట్గా ఉండేటువంటి ప్రాంతం. 800 అడుగుల లోతులోకి వాళ్ళు పడిపోయారంటే ఎంత ఎత్తుగా వాళ్ళు ప్రయాణిస్తున్నారనేది ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. ఎంత ఎత్తు అయినటువంటి ఘాట్ రోడ్స్ అనేది మీరు ఊహించుకోవచ్చు. అంత ఎత్తైన ఘాట్ రోడ్స్లో పక్కన చూస్తే కింద పెద్ద లోయ, ఆ టర్నింగ్స్ మళ్ళీ అంత భయంకరమైనటువంటి టర్నింగ్స్, షార్ప్ టర్నింగ్స్ ఉంటాయి. సో అలాంటి ప్లేస్లో వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఇది అనామలై హిల్స్లో ఒక పార్ట్గా మనకి తెలుస్తుంది. వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో ఉంది ఇది. సో దానివల్ల చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అవన్నీ కూడా. ఆ సమయం అక్కడ చూడడానికి చాలామంది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. అండ్ చాలా ఫ్రీక్వెంట్గా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గానే మీరు అక్కడ స్క్రీన్లో కూడా చూడొచ్చు, ఆ రోడ్డు అట్ ది సేమ్ టైం ఆ సైడ్ ఉన్నటువంటి ఆ బ్యారియర్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారంటూ సమాచారం అందుతుంది. అవన్నీ పాడైపోయాయని కంప్లైంట్స్ రావడం, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడంతో రీసెంట్గానే వాటిని అంతా కూడా రిపేర్ చేసి మళ్ళీ పెయింట్స్ వేసి ప్రాపర్గా రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈలోగా మరొకసారి ఇలాంటి తీవ్రమైనటువంటి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు తమిళనాడు అలాగే కేరళ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబాలకి మేము సపోర్ట్గా ఉంటామంటూ 2 ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ అయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఈ 2026-25 గత 4-5 ఏళ్లలో జరిగినటువంటి ప్రమాదాలు, చాలా దారుణమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 4 లేదా 5 పరిస్థితి ఇప్పుడు చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం 16 మందిలో. సో వాళ్ళ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇదే ఘాట్ రోడ్లో 2025లో కూడా ఒక ప్రమాదం జరిగింది. అందులో 3 ప్రాణాలు కోల్పోయారు, 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి అంటూ తెలుస్తుంది. అలాగే 2025లోనే మరొక ట్రక్కు 200 అడుగుల లోతులో పడిపోయిందట. సుమారుగా 5 గంటల పాటు మొత్తం ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాకపోతే అప్పుడు ప్రాణాలు కోల్పోలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు ఆ ట్రక్కు డ్రైవరు వీళ్ళంతా కూడా. అలాగే 2024లో ఒక 2 విద్యార్థులు కూడా అక్కడ మరణించారట. కాలేజ్ ట్రిప్ కోసం వచ్చినటువంటి బస్సు ప్రమాదానికి గురవడంతో ఒక 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సో ఇలా చాలా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ప్రాంతాలకు వెళ్ళి. ప్రభుత్వాలు సైతం అక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశాయి, వార్నింగ్స్ ఏర్పాటు చేశాయి, రోడ్స్ని రిపేర్ చేశాయి. బట్ స్టిల్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఘాట్ రోడ్ అదంతా కూడా. అక్కడ డ్రైవ్ చేయడం చాలా కష్టం అంటూ మనకి సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎంత మోస్ట్ డెవాస్టేటింగ్ అని చెప్పాలి మనం. చాలా దారుణమైనటువంటి విజువల్స్ అక్కడ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఆ వెహికల్ కండిషన్ చూస్తే భయం వేస్తుంది. ఆ వెహికల్ అంత భారీ వెహికలే అలా అయిపోయిందంటే లోపల ఉన్న వాళ్ళ శరీరాలు ఇంకెలా అయిపోయి ఉంటాయో, వాళ్ళు ఎంత పెయిన్ ఆ టైంలో అనుభవించి ఉంటారు, ఎంత దారుణమైనటువంటి కండిషన్లో వాళ్ళు ఉంటారనేది మనం ఊహించుకోవచ్చు. ఈవెన్ సహాయక చర్యలు చేయడానికి కూడా కొన్ని గంటల సమయం పట్టినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా ఛిద్రం అవ్వడం, అలాగే కొంతమంది
మృతదేహాలు చాలా దూరంగా ఎగిరిపడడం, ఆ చెట్లు కొండలు అవన్నీ ఉండడం. మరోవైపు అక్కడ సహాయక చర్యలు చేస్తున్న సమయంలో ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అక్కడ సహాయక చర్యలు చేస్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అయింది, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మరోవైపు అక్కడ ఉన్న అంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళడానికి చాలా కొన్ని గంటల సమయం ఎక్కువగా పట్టినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఐ వుడ్ లైక్ టు షో యూ దోస్ విజువల్స్ మరింత క్లియర్గా మీకు. ప్లీజ్ టేక్ ఎ లుక్ వన్స్.